బైబిల్లో నువ్వు బైబిల్ ప్రతిరోజు చదివినా, ఎన్ని సంవత్సరాలు చదివినా కొత్తగానే ఉంటావు. అదేదో నవలో కథ అయితే 2 సార్లు చదివితే కదా అనిపిస్తుంది. కానీ బైబిల్లో అలా లేదు. బైబిల్ పవిత్ర గ్రంథమైనటువంటి బైబిల్ని మనం ఎన్నిసార్లు చదివినా కూడా కొత్తగానే అనిపిస్తుంది. ఎంతసేపు చదివినా కొత్తగానే అనిపిస్తుంది. కాబట్టి అందుకే ఆయన చెప్తాడు, దివారాత్రి మనం ధ్యానించాలి. హల్లెలూయా. అయితే ఈ యోహాను సువార్త అంటే గాస్పెల్. సువార్త అంటే సాంప్రదాయకరమైనటువంటి ప్రాచీన సాహిత్యంలో శుభ సమాచారాన్ని అందించేటువంటి ఈ పదాన్ని యుద్ధ విజయాలు ప్రకటించేటప్పుడు కూడా వాడుతూ ఉంటారు. శుభవార్త. ఈ యొక్క సువార్త 4 ఉన్నాయి. ఈ సువార్త 4 కూడా మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను గారి సువార్త. ఈ 4 కూడా క్రీస్తు శకం 2వ శతాబ్ద మధ్యకాలంలో ఈ కొత్త నిబంధనలో చేర్చడం జరిగింది. ఈ సువార్త, ఈ యోహాను గారి సువార్త ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో ఉండదు. ఎందుకనంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శరీరధారి అయి మన మధ్య నివసించిన వాక్యము యేసే అని, యేసే దేవుడని, ఆయన రక్షణ ఆయన ద్వారానే మనకు రక్షణ ఉందని, ఆయన దేవాది దేవుని కుమారుడని, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి గురించి ఆయన వల్లనే మనకు జీవం ఉంది అని చెప్పి గట్టిగా ప్రకటించిన వాళ్ళు యోహాను గారు. శరీరధారి అయినటువంటి మన మధ్యలో నివసించినటువంటి ఆయన వాక్యము యేసే అని ప్రస్తావిస్తాడు ఆ యొక్క సువార్తను. కాబట్టి ఈ సువార్తని క్రీస్తు శకం 2వ శతాబ్ద మధ్యకాలంలో కొత్త నిబంధనలో ఈ 4 సువార్తలు చేర్చడం జరిగింది. ఈ 4ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ వాక్యాన్ని ఒకసారి ధ్యానం చేసుకొని మళ్ళీ ఒకసారి చూద్దాము. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం నుండి 26వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి చాకుండిన ఎడల అది ఒంటిగానే ఉండదు, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించేవాడు దానిని పోగొట్టుకును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించేవాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకున్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తల్లిని అతనిని కనపరచును. హల్లెలూయా. చూడండి, చక్కని వాక్యాన్ని యోహాను గారు చాలా చక్కగా అందించారు. విషయం ఏంటంటే ఈ యోహాను సువార్త 21 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 21 అధ్యాయాలు కూడా 3 భాగాలుగా చేస్తే అది ఎలా అంటే, ఒక భాగము 1వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు దాన్ని ఆవరణ అంటారు. 2వ భాగం వచ్చేసి 11వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు ముఖ్యులు అంటారు. ఆయన ముఖ్యమైనటువంటి వాళ్ళ కోసం వచ్చాడు. ఆయన ఎలా లాజరు చనిపోయినప్పుడు కబురు చేసినవాడు, అక్క చెల్లెళ్ళిద్దరు కబురు చేసినప్పుడు, అయ్యా నువ్వు ఉంటే మా తమ్ముడు బతికేవాడే, మరి 4 రోజులైతే ఎందుకు బతుకుతానంటే అప్పుడు లాజరు వచ్చి లేపుతారు. చనిపోయి 4 రోజులు అయినప్పుడు అటువంటి ముఖ్యమైనటువంటి పరిస్థితుల్లో ముఖ్యమైనటువంటి వాళ్ళ కోసం వచ్చాడు ఆయన. మరి కోనేటి దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు ఆయన? ఎన్ని సంవత్సరాలు? ఆ కోనేటి దగ్గర దేవదూతలు వచ్చి నీళ్లు కదిలించినప్పుడు ఆయన నెగవలేక మరి అటువంటి పరిస్థితుల్లో ప్రభు
అది ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు అడిగి ఆ మండపం అన్నమాట వెళ్ళినప్పుడు 5 మండపాలు, ఆ 5 మండపాలు కూడా పంచకాయాలకు గుర్తు. ఈ 2 చేతులు కాళ్ళు పక్కలో బళ్ళ పెట్టి కూర్చున్నారు కదా, పంచకాయాలకు. ఈ యొక్క సంస్కారంలో ఈ యొక్క ఉపవాస దినాల్లో ప్రతిరోజు దేవుని వాక్యాన్ని జ్ఞానం చేసుకొని మరి అటువంటి వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నంగా ఒకటి. రెండోది, ఈ బైబిల్ అనేది తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఆయన ఏమంటాడు, 12 మంది శిష్యులతో లాస్ట్ సంపద కడరాత్రి భోజనం దగ్గర కూర్చున్నప్పుడు దీనిని మీరు నన్ను జ్ఞాపకం చేసుకుంటానికి చేయండి. ఆయన వాక్యాన్ని, ఆయన మాటల్ని, ఆయన పరిస్థితి మొత్తం జ్ఞాపకం, ఆయన శ్రమలని, జననాన్ని, పునరుత్థానాన్ని, మరణాన్ని, జననాన్ని మొత్తం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. తీసుకోవాలి. శరీరంగానే ఈ లోకానికి కావాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒకడే. తండ్రి చెప్తాడు. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి ఆవరణ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, ముఖ్యుల గురించి మాట్లాడుకున్నాం. ఇంకొకటి ఉంది, 17వ అధ్యాయం 21 వరకు అతి పరిశుద్ధ స్థలం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చనిపోకపోతే మనకి మోక్షం లేదు, పరలోక రాజ్యం లేదు. ఆయన తండ్రితో మాట్లాడేటప్పుడు తండ్రి చెప్తాడు, ఇది నీ వల్ల కాదు అని అంటే, కాదు, అందరితో ఒక దొడ్డు చేరుస్తాను, చేర్చలేకపోతే నా ప్రాణం పెడతాను. చేర్చలేకపోయాడు కాబట్టి ఆ శిలువ మీద బలియాగం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరి ఆయన అర్పించుకోవడం జరిగింది. ఆ గొల్గొతా కొండకి ఆ శిలువను కోసుతో పెడుతూ మరి ఆయన ఎన్నో శ్రమలు పడి తన ప్రాణాన్ని అర్పించాడు అంటే అది సకల మానవాడి అందరికీ మోక్షాన్ని, పరలోక రాజ్యాన్ని అందించడం కోసమే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అటువంటి శ్రమలు పొందాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అందుకని ఆయన మరి అంత మాత్రమే కాదు, పరలోక రాజ్యం అంట, పరలోకం ఒక 6 గంటల సేపు మౌనం ఉంటుంది. అది ఎక్కడ కనిపిస్తుందంటే ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. ఆయన 7వ ముద్ర విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు 6 గంట సేపు నిశ్శబ్దంగా ఉంటాడు. 6 గంట 28 కప్పలు ఆ కిరీటాన్ని కింద పెట్టేశారు. ఈ పరలోక రాజ్యాన్ని గురించి సువార్తను ప్రకటించడానికి వచ్చి ఆయన చాలా క్లియర్ కట్టుగా చెప్పాడు. ఆయన నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవం అని చెప్పాడు. కాబట్టి మరి అక్కడ పరలోకంలో ఒక 6 గంట నిశ్శబ్దంగా ఉంది అని అంటే మరి ఆయన అనేక ఉపమానాలతోటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవించిన 33.5 సంవత్సరాలు, ఆయన 30 ఏళ్ళ వరకు ఆయన సువార్త జోలికి వెళ్ళారు. 3.5 సంవత్సరాలు బోధించారు. ఆ 3.5 సంవత్సరాలు కూడా చాలా కఠినమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొని ఆ రోమా ప్రభుత్వాన్ని మరి చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఒక చోట అయితే ఆ మందిరంలో చెప్పి అయిపోయిన తర్వాత శిష్యులు అడుగుతారు, ఏంటంటే నువ్వు అన్ని స్వస్థతలు చేస్తున్నావు, మరి అన్నీ తెలిసి ఏంటి పరిస్థితి అంటే నా టైం ఇంకా రాలేదు. కాబట్టి ప్రతిదానికి ఒక సమయం ఉంది. ఆ సమయం కోసం ఏది చూడాలి. ఇక్కడ గోధుమ గింజ చనిపోతే అనేక ఫలాలు వస్తాయి, అనేక పరిస్థితులు వస్తాయని చెప్పి గోధుమ గింజతో పోల్చాడు ఆయన. ఈ గోధుమ గింజ అనేది నిక్కమైంది. దాంతో పోల్చినప్పుడు మరి ఈ 3 భాగాల్లో 1 నుంచి 10 వరకు ఆవరణ, 11 నుంచి 16 వరకు కావాల్సిన వాళ్ళ కోసం ఆయన వచ్చాడు. తర్వాత 17 నుండి 21 వరకు అతి పరిశుద్ధ స్థలం, ఆ పరిశుద్ధ స్థలం కోసం
తండ్రి కుడి పార్శ్వం కూర్చోడానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి లోకంలో అనేక శ్రమలు ఉంది. మన యొక్క నీ పాపాలు నా పాపాలు ఆయన భుజాలు వేసుకొని చాలా అదరానటువంటి కష్టాన్ని ఆయన పొంది ఆ శిలువ మరణాన్ని జయించాడు, ఈ లోకాన్ని జయించాడు ఆయన. హల్లెలూయా. శిలువ మీద ఇప్పుడు మనము ప్రతి సంవత్సరం కూడా క్రిస్మస్ పండుగ చేసుకున్నాము. ఆ పండుగ అయిపోయినటువంటి 4 రోజులకి ఈస్టర్ వస్తుంది. ఈస్టర్ పండుగ కూడా జరుపుకుంటుంది. ఈస్టర్ పండుగ కూడా వస్తుంది. ఈస్టర్ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన శ్రమలను ధ్యానం చేస్తూ ఉంటాం. తర్వాత ఆయన పలికినటువంటి 7 మాటలు ధ్యానం చేస్తూ ఉంటాం. ఆ 7 మాటలు చివరికి ఆయన శిలువ మీద శ్రమ పొందుతా కూడా అక్కడ 2 దొంగల నడుమ శిలువ వేస్తే ఒక దొంగ గమనించాడు, ఇతని వెనక ఏదో ఒక శక్తి ఉంది, ఇతని వెనక ఒక రాజ్యం ఉంది. ఆ దొంగ అంటాడు, తండ్రి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటావు అన్నాడు. అంటే ఒక దోపిడీ దొంగ, అసలు ఈ లోకంలో అసహించుకున్నటువంటి మనిషి, ఆ మనిషితోటి కలిపి 2 దొంగల నడుమ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు శిలువ వేశారు. దొంగలకు తెలుసు ఆ శిక్ష ఎలా ఉంటుందంటే, శిలువ శిక్ష, శిలువ మీద కన్నా చనిపోకపోతే శిలువ మీద నుంచి దించి కాళ్ళు చేతులు మొత్తం వాటిని విరగొట్టేసి వాళ్ళని అక్కడ పడేసి వెళ్ళిపోతారు. అపారమైనటువంటి స్థలం అది. కానీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చనిపోవడం, తిరిగి మళ్ళీ మృత్యుంజయుడై లేవడం అనేది దేవుని యొక్క సంకల్పం. ఆ సంకల్పం ప్రకారంగానే అనిపించాడు. అయితే ఇక్కడ ఈ దొంగ మారు మనసు పొందాడు. ఆ టైము, ఆ సమయము ఎట్లా వస్తుందా తర్వాత చూద్దాంలే, బాప్తిజం తీసుకుందామంటే తర్వాత తీసుకుందామంటే వచ్చే సంవత్సరం తీసుకుందాం 2027లో, లేకపోతే తర్వాత చూద్దాం. ఇప్పుడు ఎందుకు పెద్దవాళ్ళైనా ముసలివాళ్ళైనా ఖాళీ ఉంటుంది కదా, అప్పుడు చూద్దాం. ఇట్లా వాయిదా పద్ధతి కాదు. కానీ ఆ దొంగకు దొరికినటువంటి అవకాశం మనకి దొరకకపోవచ్చు. ఆయన దొరికింది. ఈయన ఎలా ఒక రాజ్యం ఉంది అని గమనించాడు. ఆయన నరహంతకుడు, దోపిడీ చేసేవాడు, మానవంగా చేశాడు, అనేక నీచమైనటువంటి కార్యాలు చేసినటువంటి దొంగ గమనించాడు, ఇతను వెనక ఒక రాజ్యం ఉంది, అదే పరలోక రాజ్యం. తండ్రి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటామంటే నేడే నీకు నాతో పరదేశంలో ఉంటామని చెప్పేసి ఆ దొంగతోటి ప్రభుత్వం చెప్పడం జరిగింది. కాబట్టి ఆ సమయం కోసం ఈ గోధుమ గింజలాగా నిక్కరచుతూ ఉండాలి. ఈ గోధుమ గింజతో కూర్చున్నటువంటి దేవాలయ దేవుడు మరి ఈరోజు ఆయన మన శరీరధారి మన మధ్య నివసించాడనేటువంటి వాక్యము, ఆ వాక్యము యేసేనని ప్రస్తావించినటువంటి యోహాను సువార్తని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అది భూమిలో పడితే కానీ, అది చనిపోతే కానీ విస్తారమైనటువంటి ఫలాన్ని పొందుతాం. చనిపోవాలి. ఈ చచ్చిపోవడం అనే మాట ఎక్కడ వచ్చింది అసలు? బైబిల్లో కానీ అసలు ఇది ఎక్కడ పుట్టింది? బైబిల్లో ఎక్కడుంది? చస్తాం అనే మాట ఎక్కడ వాడాడు? అది పరలోక ఆయన ఆదాము సృష్టించాడు, అంత బాగానే ఉంది, సిస్టంలో ఓకే చేశారు, అనురూపంలో చేసుకున్నాడు, మళ్ళీ వాడు ఒంటరిగా ఉన్నాడని ఇంకో బొమ్మను చేశాడు, అంతా బాగానే ఉంది. కానీ ఆ తోటలో, ఏదైనా తోటలో ఉన్నంత వరకు పరిస్థితులు బాగానే ఉన్నాయి. అక్కడి నుంచి గెంటి వేసిన తర్వాత వాళ్ళకి ఏం చెప్పాడు? నీవు నిర్బంధముగా తినవచ్చు, అయితే మంచి చెట్లు తెలివినిచ్చి వృక్ష ఫలములు తినకూడదు, నీవు వాటిని తినిన దినమున నిశ్చయముగా చస్తావు అని చెప్పాడు. మనవాళ్ళు కూడా ఎవరన్నా చనిపోతే ఏం చెప్తారు? చచ్చిపోయాడు. ఎక్కడికి పోయాడు? చచ్చిపోయాడు. తర్వాత ఇప్పుడు కొంచెం టెక్నాలజీ ఎంత మారింది కాబట్టి మహిమ ప్రవేశమని, ప్రభునందు నిద్రించాడని మనం రాస్తా ఉన్నాం. అయితే ఎప్పుడైతే ఈ ఆజ్ఞను
నిష్క్రమించారో అక్కడి నుంచే మరణం మొదలైంది. ఈ మరణం అందరికీ వస్తుంది. ప్రధానమంత్రికి వచ్చింది, ముఖ్యమంత్రికి వచ్చింది, మంత్రులకు వచ్చింది, నీకు వచ్చింది, నాకు వచ్చింది, అందరికి వచ్చింది. కానీ ఎవడైనా చావకుండా ఉండారా? చనిపోకుండా ఎవరైనా ఉన్నారా? ఎవరు లేదు. ఈ బైబిల్ ఆధారంగానే మొత్తం సృష్టి అంతా నడుస్తుంది. ఈ బైబిల్ ఆధారంగానే చట్టాలు నడుస్తున్నాయి. ఈ బైబిల్ ఆధారంగానే ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఈ బైబిల్ ఆధారంగానే ప్రపంచం నడుస్తుంది. ఇది ఒప్పుకోవాల్సింది. ఎందుకంటే మన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. చస్తావనే మాట ఆదికాండంలో ఉంది. ఆదికాండం నుంచి ఇప్పుడు మళ్ళీ సువార్తలోకి వెళ్ళారు. సువార్త నుంచి ఆదికాండానికి ప్రకటించడానికి దగ్గర పోలికలు ఉన్నాయి. కాబట్టి మనము ఎక్కడున్నాం? వాక్యంలో మనం ఎక్కడున్నాం? వాక్యాన్ని ధ్యానించేటప్పుడు ఈ వాక్యంలో నేను ఎక్కడున్నాను చెప్పే నేను వినేటువంటి మీరు ఒకసారి ఆత్మదర్శనం చేసుకోవాలి. గోధుమ గింజతో ఎందుకు వచ్చాడు? నిత్యమైనటువంటి ఆ గింజతో చూపించుకుంటే ఆయన మరి ఒకసారిగా వాళ్ళ అక్కడ జరిగింది ఏంటి? అక్కడ ఒక సన్నివేశం జరుగుతూ ఉంది. అక్కడ ఆయన ఏం చెప్తున్నాడు? భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉంటుంది. ఆ గోధుమ గింజ భూమిలో పడితేనే అలా ఫలితం ఇస్తుంది. అనేక గింజలు వస్తాయి. గోధుమలు గొర్రెలు అంతా ఒకే టైంలో ఉంటాయి. కాబట్టి ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు గలిలయ బెత్సెదా వాడైనటువంటి ఫిలిప్పు వద్దకు వచ్చి, అయ్యా మేము యేసుని చూడబోతున్నాము. ఇక్కడ ఈ సన్నివేశం జరుగుతున్నప్పుడు ఆయన చెప్తాడు, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును, తన ప్రాణమును ప్రేమించువాడి దానిని పోగొట్టుకును. యాభాసు 17వ అధ్యాయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అందరి కోసం, ప్రపంచం కోసం, ఈ సకల మానవాళి కోసం ప్రార్థన చేశాడు. ఆ అధ్యాయం చాలా బాగుంటుంది. ఒకసారి ఈ కష్టాలలో ఒకసారి చూడండి. ఆయన ప్రార్థిస్తాడు, అందరి కోసం ప్రార్థిస్తాడు. 12 మంది శిష్యులకి అన్ని అధికారాలు ఇచ్చాడు, అందరికి ఇచ్చాడు. ఆఖరికి బుద్ధితోటి చేరాడు, బుద్ధితోటే పట్టిస్తాడు అన్నటువంటి యూదా ఇస్కరియోతుకు కూడా అన్ని ఇచ్చాడు. స్వస్థత వరం ఇచ్చాడు, అన్ని వరాలు ఇచ్చేసాడు ఆయన. అయినప్పటికీ ఆయన 17వ అధ్యాయంలో ప్రార్థన చేస్తాడు, కానీ నేను అందరి కోసం నేను ప్రార్థిస్తున్నాను, ఒక్క నాశన పుత్రుడు తప్పబడ్డాడు. అతను పరలోకానికి లేదు. అందుకే ఇక్కడ అంటాడు, తన ప్రాణమును ప్రేమించి వాడు దానిని పోగొట్టుకును. ఈ లోకమును తన ప్రాణమును ద్వేషించేవాడు నిత్య జీవాన్ని కాపాడుకుంటాడు. నిశ్చయంగా మీతో చెప్తున్నాను, కేవలం ఆ 17వ అధ్యాయంలో అందరి కోసం ప్రార్థన చేసినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక్క యూదా నుంచి ప్రత్యేకంగా ఒక్క నాశన పుత్రుడు తప్ప ఇతను పరలోకానికి లేదు. తప్పు చేశాడు, ఎక్కడికి వెళ్ళాలి? రోమా ప్రభుత్వం అధికారుల దగ్గరికి వెళ్ళాడు. మేము చేసేది మేము చేసాం, నువ్వు చేసుకునేది నువ్వు చేసుకుంటావు, మేము ఇది చేసేది ఏం లేదు, అతను అర్జెంట్గా శరీరంగా మా పని అనేటువంటి పరిస్థితుల్లో ఆ రోమా అధికారులు ఉన్నారు. కాబట్టి ఇతను ఎక్కడికి వెళ్ళాలి? ప్రభు దగ్గరికి రావాలి, ప్రభు చెంతకు రావాలి. ప్రభు నేను చేసింది తప్పు అని చెప్పేసి ఒప్పుకొని పాపక్షమాలను పొందినట్టయితే అతను కూడా పరలోకానికి ఉండేదేమో. ఆ పరలోకాన్ని మిస్ అయ్యాడు. కాబట్టి మరి ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పిన విధంగా మరి ఆ యొక్క పరలోక రాజ్యం పొందాలి అంటే మనందరం కూడా ఆ దేవాది దేవుడు ఏదైతే చెప్పాడో ఈ రోజు యొక్క ఆ యోహాను సువార్తలో, తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకును, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము దానిని కాపాడుకున్నదని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నన్ను వెంబడింపలేను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు ఉండు. ఒకడు నన్ను
ప్రేమించిన ఎడల నా తండ్రి అతన్ని గడపచ్చు. హల్లెలూయా. కాబట్టి ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం ఈ వాక్యం ఎక్కడ ఉన్నాం? ఆయన ప్రేమించే వారుగా ఉన్నామా? ఆయన వెంబడించే వారుగా ఉన్నామా? ఎందుకు ఈరోజు గోధుమ ఎందుకు పోల్చాడు? నిక్కమైంది కనుక గోధుమ ఎందుకు పోల్చడం జరిగింది? పరలోక రాజ్యం కోసం అంతా కూడా ఈ లోకంలో జరిగేది అంతా కూడా మొత్తం మాయ. చివరికి మిగిలేది ఏంటంటే ఈ శరీరము మట్టిలో కలిసిపోయితే ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళాలి. అక్కడ శరీరము ఆత్మ రెండు కలిసి పరలోకరాజ్యంలో మనందరం పరలోకరాజ్యానికి వెళ్తే అక్కడ కనపడతాం. ఫలానా చర్చి సంఘం నుండి మనం వచ్చాం కదా నమ్ముకుంటాం. అక్కడ ముచ్చట్లే ఉండవు, అక్కడ మాట్లాడుకోవడాలు మాటలే ఉండవు. చూసుకుంటాం ఫలానా చర్చి నుండి ఫలానా సంఘం నుండి ఫలానా వచ్చాము పర్లేదు అని చెప్పేసి అనుకోవడానికి చూసుకోవడానికి కనిపిస్తుంది. అయితే ఇక్కడ నల్లగున్నా తెల్లగున్నా అక్కడ మాత్రం అందరూ దేవతలాగా తెల్లగా ఉంటారు. అక్కడ అంతా కూడా బంగారంతో తయారు చేసినటువంటి, ఇక్కడ ఏముంది ఇవన్నీ మట్టితో తయారు చేసి మట్టిలో కలిసిపోతాయి. మనం మట్టితో తయారు చేసాం కాబట్టి మనం ఎన్ని రకాల సబ్బులు వాడినా స్నానం చేసిన 10 నిమిషాల క్రితం గోకితే మట్టే వస్తుంది. ఎందుకంటే మట్టితో చేసాడు, మట్టిలో కలిసిపోతాం. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళాలి. దేవుడి సన్నిధికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఆయన చెప్పాడు చేయాలి. ఆయన మీతో ఏం చెప్పాడు అదే అంటారు. మరేం కాదు. ఆయన మీతో సేవకులు మొట్టమొదట కూడా ఈ అవసరం ఉంది. ఆయన మీతో ఏం చెప్పాడు అదే చేయండి. ప్రతిరోజు బైబిల్ చదవడం, ప్రార్థన చేయమని ప్రార్థన చెప్పిన సమయానికల్లా రావడం, వాడు చెప్పేటువంటి సందేశాలు వినడం, ఆ సందేశంలో మనం ఎక్కడున్నామని ఆత్మపరిశీలన చేసుకొని మన జీవితాల్లో ఏమైనా తప్పులు జరుగుతుంటే సరి చేసుకోవడానికి ప్రయత్నం చేసి పరలోకాన్ని మిస్ అవ్వకుండా ఒక నాశనం పుత్రుడు తప్ప అందరూ పరలోకాన్ని అవకాశం. నాటన గ్రంథంలో ఉంటాడు, ఒక కొద్ది మంది ఉంటారు పరలోకాన్ని